ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ఆ 5 ఏళ్లు రాష్ట్రానికి చేసిందేంటో ప్రజలకు చెప్పుకోవటంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. 2014-19 నిర్దిష్ట 5 ఏళ్ల పరిమితి కాలంలో రాజధాని ఎంపిక, రాజధాని నిర్మాణ అనుమతులు, పోలవరం పూర్తికి కావలసిన గ్రామాల విలీనం, అందుకు తగ్గ కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పట్టిసీమతో నదుల అనుసంధానం, శ్రీ సిటీ వంటి నిర్మాణాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు ఏపీ సాక్షిగా నిలిచింది. అలాగే రాజధాని వెలగపూడిలో సచివాలయం ఏర్పాటు, హైకోర్టు నిర్మాణం, ఎయిమ్స్, విట్, ఎస్ఆర్ఎం వంటి ప్రతిష్టాత్మకమైన వసతులు, రవాణా రంగం పటిష్టత, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటి ఎన్నో కార్యక్రమాలను గత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. దానికి తోడు హుద్హుద్ వంటి విపత్తుల ఎదురీత, ప్రత్యర్థి పార్టీల రాజకీయ కుయుక్తులకు, పొరుగు రాష్ట్రాల పంచాయతీలు ఇలా ఎన్నో సమస్యలను మోస్తూ కూడా రాష్ట్రానికి కియా, ఎంఐ వంటి ఎన్నో పరిశ్రమలను ప్రారంభించింది. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి, మచిలీపట్నం పోర్టు పనులకు పునాదులు వేసింది. రాష్ట్ర విభజనతో రోడ్డున పడ్డ పాలనా వ్యవస్థను గాడిన పెట్టింది. అప్పులతో జీవితం మొదలుపెట్టిన నవ్యాంధ్రప్రదేశ్ని సన్ రైజ్ స్టేట్ గా ప్రచారం చేస్తూ ఆదాయ మార్గాలను సృష్టించారు. అలాగే సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల దిగ్గజాలను ఏపీ అభివృద్ధిలో భాగం చేసింది. అయితే ఇదంతా కూడా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏపీ పరిస్థితి. అయితే 2019లో అధికారాన్ని చేపట్టిన వైసీపీ నవరత్నాల పేరుతో ఏపీ ఆదాయాన్ని వైసీపీ రాజకీయంలో తాకట్టు పెట్టి కక్ష రాజకీయాలను ఏపీకి పరిచయం చేస్తూ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర సరిహద్దులు దాటించారు. అలాగే 3 రాజధానులు అంటూ రాష్ట్ర ఆత్మగౌరవం మీద కొట్టి ఏపీని అనాథలా నిలబెట్టారు. గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి వైసీపీ రంగులేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. అలాగే రాజధాని అమరావతి మీద విషం చిమ్మి ఏపీ భవిష్యత్తు పునాదులను సమాధులుగా మార్చారు. బాబు ప్రజలు తనకిచ్చిన 5 ఏళ్లను అభివృద్ధికి వెచ్చించి నిర్మాణాలను చేయపడితే జగన్ తనకొచ్చిన ఒక్క అవకాశాన్ని విధ్వంసానికి వినియోగించి కూల్చివేతలకు పునాదులు వేశారు. 2024లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి గత 5 ఏళ్ల వైసీపీ అరాచకాలను ప్రజలకు సరైన రీతిలో వివరించలేకపోతుంది. కేవలం బాబు మీద ఉన్న ద్వేషం, టీడీపీ మీదున్న రాజకీయ వైరంతో ఎన్నో వేల కోట్లు వెచ్చించి నిర్మించిన అమరావతి నిర్మాణ పునాదులను నీటిపాలు చేసి ప్రజల ఆస్తికి తుప్పు పట్టించారు. రాజధానిలో ఏర్పాటు చేయబోతున్న శాశ్వత భవన నిర్మాణాలకు గాను తీసిన లోతైన పునాదులతో నీటి నిల్వలను పట్టించుకోకుండా వాటిని చెరువుల మాదిరి తయారు చేసిన 5 ఏళ్ల వైసీపీ పాపాన్ని టీడీపీ ప్రజలకు వివరించలేకపోతుంది. అలాగే అమరావతిని అరణ్యంలా మార్చిన వైసీపీ మూర్ఖత్వాన్ని సరైన తీరులో ఎండగట్టలేకపోతోంది. వదిలేసిన బకాయిలు, ఎగ్గొట్టిన పెండింగ్ బిల్లులు, చేసిన అప్పులు, తాకట్టు పెట్టిన ఆస్తులు ఇలా ఏ వ్యవస్థలో చూసినా, ఏ శాఖలో విన్నా అంతా వైసీపీ అవినీతి, జగన్ అక్రమాలే కనిపిస్తున్నాయి. రాజధానిని ముంచేశారు, పోలవరాన్ని పక్కన పెట్టారు, విశాఖ భూదందాలకు వినియోగించుకున్నారు, కర్నూలు రాజకీయ అవసరాలకు వాడుకున్నారు. బూతులు తప్ప విలువలు లేని వైసీపీ రాజకీయం ఏపీకి అత్యంత ప్రమాదకరం అనేది అందరికీ తెలియాలి. గత టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ప్రజలకు వివరించటంలో విఫలమై ఓటమిని ఎదుర్కొన్న టీడీపీ కనీసం ఈసారైనా గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి. కానీ టీడీపీ ఆ పనిని పూర్తిగా చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. అలాగే గత 5 ఏళ్లు తమ పార్టీని అవహేళన చేసిన నేతలకైనా బుద్ధి చెప్పగలిగిందా అంటే ఆ విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలకు అసంతృప్తినే మిగిల్చింది. దీంతో టీడీపీ తన రాజకీయ తప్పిదాన్ని సరిదిద్దుకోలేకపోతుందా అనిపిస్తుంది. తాను చేసిన మంచిని ప్రచారం చేసుకోవడం ఎంత అవసరమో అలాగే ఇతరులు చేసిన చెడును చూపించడం కూడా రాజకీయంలో అంతే కీలకం. టీడీపీ కానీ బాబు కానీ ఆ విషయంలో చాలా వెనకబడ్డారని చెప్పాలి. ఇప్పటికైనా టీడీపీ కళ్లు తెరిచి తమకిచ్చిన మరో 5 ఏళ్ల అవకాశాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకుంటూ చేస్తున్న అభివృద్ధి పనులు, తొలగిస్తున్న 5 ఏళ్ల వైసీపీ పాపాలను ప్రజల ముందు ఆవిష్కరించాలి. అప్పుడే అభివృద్ధికి 5 ఏళ్ల సమయం సరిపోదని, అరాచకానికి 5 నెలలైనా చాలనే వ్యత్యాసాన్ని ప్రజలు గమనించగలుగుతారు.